హాయ్! ఈరోజు మనం స్పీడ్ మ్యాథ్స్‌లో డివిజన్ అనేది బై ఆర్థర్ బెంజమిన్ మెథడ్ ద్వారా ఏ విధంగా చేస్తామనేది చూద్దాం. ఇక్కడ 5324ని 29తో డివైడ్ చేయాలి. సో, ఇక్కడ ఈ 29 అనేది ఏ టెన్స్‌కి దగ్గరలో ఉంది? ఓకే. 30కి దగ్గరలో ఉంది. అంటే 29 దీనికి +1 చేస్తే ఏమవుతుంది? 30 అవుతుంది. +1 చేస్తే మీకు 30 అవుతుంది. అయితే ఇక్కడ 0ని కన్సిడర్ చేయము. ఓన్లీ 3 తీసుకొని దీంతో డివైడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో 3తో మనం ఈ మొత్తం ప్రాసెస్ చేస్తాం డివిజన్ అనేది. అయితే ఇక్కడ 2 10th ప్లేస్ దాని తర్వాత 1th ప్లేస్‌లో 4 ఉంది కాబట్టి 10th ప్లేస్‌కి 1th ప్లేస్‌కి మధ్య ఒక లైన్‌ని డ్రా చేస్తున్నాం. ఎందుకంటే ఈ లైన్ క్రాస్ అయిన తర్వాత వచ్చేది ఏమవుతుందంటే రిమైండర్ అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ +1 ఉంది కదా! ఈ +1ని మల్టిప్లైయర్ అంటాం. ఈ +1ని ఏమంటాము? మల్టిప్లైయర్ అంటాం. సో, ఫస్ట్ చేయాల్సింది ఏంటి? 3తో డివిజన్ చేయాలి. సో, ఫస్ట్ 5 తీసుకోండి. 5 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. సో, నేను ఇక్కడ 5ని రాస్తున్నాను. సో, 3తో డివిజిబుల్ చేస్తే 5ని ఎంత పడుతుంది? 3 వన్స్. ఓకే. 3 వన్స్ 3. 5లోని 3 తీస్తే రిమైండర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. సో, 2ని ఇక్కడ నేను రాస్తున్నాను. అలాగే ఇప్పుడు మల్టిప్లైయర్ ఉంది కదా! మల్టిప్లైయర్‌తో ఈ 1ని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 1 1. సో, 23కి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 24 అవుతుంది. 24. ఇప్పుడు ఈ 3తో 24 డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుంది? 8s పడుతుంది. సో, 3 8s 24. ఇక్కడ రిమైండర్ ఏమవుతుంది? 0 అవుతుంది. రిమైండర్ 0. అలాగే ఇప్పుడు మల్టిప్లైయర్ 1 ఇంటూ 8 8. ఈ 8ని ఈ 2కి అంటే 02కి యాడ్ చేయాలి. సో, 10 అవుతుంది. 1 0 10. సో, 3తో డివిజిబుల్ చేస్తే 3 3s పడుతుంది కాబట్టి 3 3s 9. ఇక్కడ రిమైండర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో, 1 ఇక్కడ రాస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనం డివిజన్ అనేది 1's ప్లేస్‌కి వచ్చాం కాబట్టి మిగతాది ఏమవుతుందంటే రిమైండర్ అవుతుంది. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ 14 వచ్చింది కదా! దీనికి మల్టిప్లైయర్ 1తో 3ని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 3 3. ఈ 14కి 3 యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 17 అవుతుంది. సో, ఇది మీకు రిమైండర్ అవుతుంది. ఈ 183 అనేది కోషియంట్ అవుతుందన్నమాట. ఇది ప్రాసెస్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 75,432ని 88తో డివిజన్ చేయాలి. సో, 88 అనేది ఏ నియరెస్ట్ 10కి దగ్గరలో ఉంది? 90కి. ఓకే. ఇప్పుడు 88కి +2 చేస్తే 88కి +2 చేస్తే 90 అవుతుంది. ఓకే. ఈ 0ని మనం కన్సిడర్ చేయము. ఈ 9 అనేది ఇక్కడ డివైజర్ కింద తీసుకుంటాం. +2ని మల్టిప్లైయర్ కింద తీసుకుంటాం. ఓకే. సో, మనం ఇక్కడ 9తో డివిజన్ చేయాలి దీన్ని. ఓకే. అయితే ఫస్ట్ 7 తీసుకోండి. 7 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో, అవ్వదు కాబట్టి నెక్స్ట్ నెంబర్‌కు కూడా కన్సిడర్ చేయాలి. సో, 75 తీసుకోవాలి ఇక్కడ. ఇక్కడ మనం తీసుకోవాల్సినంత 75. ఓకే. 75 తీసుకుంటున్నాం. ఇప్పుడు 9తో డివిజిబుల్ చేయండి. 9 ఎంత పడుతుంది? 8s 72. 9 8 72. రిమైండర్ ఎంత ఉంటుంది? 3. సో, నేను ఇక్కడ 3 రాస్తున్నాను. ఓకే. ఇప్పుడు మల్టిప్లై 2తో 8ని మల్టిప్లై చేయండి. 2 8 16. 16 అనేది 34కి యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 50. సో, నేను ఇక్కడ 50 రాస్తున్నాను. ఇప్పుడు 9తో చేస్తే ఎంత అవుతుంది? 9 5s పడుతుంది. 9 5s 45. ఇక్కడ రిమైండర్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో, నేను ఇక్కడ 5 రాస్తున్నాను. ఓకే. ఇప్పుడు
మల్టిప్లై 2 5 10 53కి 10 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 63 సో 9 ఎంత పడుతుంది 9 7s 63 సో రిమైండర్ ఇక్కడ ఏమవుతుంది 0 కాబట్టి ఇక్కడ 0 రాస్తున్నాను ఇప్పుడు మల్టిప్లై 2 into 7 14 అనేది 02కి యాడ్ చేయండి 14 plus 02 16 సో మన అక్కడ డివిజన్ అనేది 1s ప్లస్కి వచ్చాం కాబట్టి ఈ 16 ఏమవుతుందంటే రిమైండర్ అవుతుంది ఈ 57 ఏమవుతుందంటే కోషియంట్ అవుతుంది అనమాట ఇది ఈ ప్రాసెస్ నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం 1357ని 52తో డివిజన్ చేయాలి అయితే ఇక్కడ ఇది 52 అనేది ఏ నియరెస్ట్ 10కి దగ్గరలో ఉంది 50కి దగ్గరలో ఉంది అయితే ఇక్కడ చేయాల్సింది 52 అనేది 50కి దగ్గరలో ఉంది కానీ ఇక్కడ -2 చేస్తే 50 వస్తుంది -2 చేస్తే 50 వస్తుంది సో ఈ 0ని కన్సిడర్ చేయం 5తో మనం డివిజన్ చేసుకుంటూ వెళ్తాం 5తో మనం డివిజన్ చేసుకుంటూ వెళ్తాం అయితే ఇక్కడ -2 అనేది మల్టిప్లై అవుతుంది ఇక్కడ ఏమవుతుంది నెగిటివ్ మల్టిప్లై వస్తుంది -2 ఇక్కడ -2 అనేది మల్టిప్లైర్ -2 అనేది మల్టిప్లైర్ నెగిటివ్ మల్టిప్లైర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5తో డివిజన్ చేయాలి కాబట్టి సో నేను ఇక్కడ 1s ప్లేస్ దగ్గర గీత పెట్టుకుంటున్నాను అంటే ఇది మన దాటేసరికి ఏమవుతుందంటే రిమైండర్ కింద తీసుకుంటాం కాబట్టి ఓకే ఫస్ట్ 1 తీసుకోండి 1తో 1 అనేది 5తో డివిజిబుల్ అవుతుందా అవ్వదు కాబట్టి నెక్స్ట్ డిజిట్ని కన్సిడర్ చేయాలి అంటే 13 తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడు 13 అనేది 5తో ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది 2 టైమ్స్ ఇక్కడ రిమైండర్ అంతా 3 సో 3ని ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు మల్టిప్లైతో మల్టిప్లై చేయాలి దీన్ని 2ని -2 into 2 ఎంత అవుతుంది -4 సో -4 35లో తీసేయాలి 35లో తీసేస్తే ఎంత అవుతుంది 35 - 4 31 సో ఈ 31 అనేది 5తో డివిజిబుల్ చేస్తే ఎన్ని సార్లు పడుతుంది 6 5 6 30 సో ఇక్కడ రిమైండర్ ఎంత అవుతుంది 1 ఉంటుంది రిమైండర్ ఎంత ఉంటుంది 1 సో నేను ఇక్కడ 1 రాస్తున్నాను ఓకే ఇప్పుడు మల్టిప్లై -2తో 6ని మల్టిప్లై చేయండి 6 into -2 -12 17 నుంచి -12 తీయండి ఎంత వస్తుంది 5 వస్తుంది సో మనం ఇక్కడ డివిజన్ అనేది 1s ప్లేస్కి వచ్చాం కాబట్టి మనం ఈ 5ని రిమైండర్ కింద కన్సిడర్ చేస్తాము అలాగే 26ని కోషియంట్ అవుతుంది అన్నమాట 5 అనేది రిమైండర్ 26 అనేది కోషియంట్ ఇది ప్రాసెస్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ 6543 93తో డివిజిబుల్ చేయాలి సో 93 అనేది ఏ నియరెస్ట్ 10స్కి దగ్గరలో ఉంది 90 ఓకే ఇక్కడ -3 చేస్తే 90 వస్తుంది -3 చేస్తే 90 వస్తుంది ఓకే 0ని కన్సిడర్ చేయము ఇక్కడ -3 అనేది మల్టిప్లైర్ అవుతుంది 9 అనేది డివైజర్ సో 9తో డివిజన్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట ఓకే అలాగే ఇక్కడ 3కి వచ్చేసరికి మనం రిమైండర్ కింద కన్సిడర్ చేస్తాం 4 దాటి 3కి మనం ఇక్కడ చేరేసరికి ఏమవుతుందంటే మిగతాది రిమైండర్ కింద మనం కన్సిడర్ చేస్తాం ఓకే ఫస్ట్ 6 తీసుకోండి 9తో డివిజిబుల్ అవుతుందా అవ్వదు సో కాబట్టి 65ని కన్సిడర్ చేయాలి ఇక్కడ సో 65 నేను తీసుకుంటున్నాను సో 9తో చేస్తే ఎంత పడుతుంది 9 7s 63 ఓకే ఇక్కడ 65 నుంచి 63 తీస్తే ఎంత రిమైండర్ 2 సో నేను ఇక్కడ 2 రాస్తున్నాను మల్టిప్లైర్ -3 -3 into 7 -21 24లో నుంచి ఏం చేయాలి 21 తీయండి 21 తీస్తే ఎంత అవుతుంది 3 అవుతుంది సో ఇక్కడ నేను 3 రాస్తున్నాను అయితే 9తో డివిజిబుల్ చేస్తే 3 అవుతుందా అవ్వదు
సో ఇప్పుడు నేనేం చేయాలంటే 9 జీరోస్ జీరో కదా, సో 9 జీరోస్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. 9 జీరోస్ 0, 3లోంచి 0 తీస్తే ఎంత 3, సో రిమైండర్ 3ని ఇక్కడ రాస్తున్నాను. రిమైండర్ 3 నేను రాస్తున్నాను. ఓకే, అలాగే -3 ఇంటూ 0 0. సో ఇక్కడ ఏమొచ్చింది 33 అనేది 33 నుంచి 0 తీసి 0 కదా, మనం ఇక్కడ డివిజన్ కూడా 3కి అదే 1 స్పేస్ 3 అయిపోయింది కాబట్టి 33 అనేది ఏమవుతుందంటే రిమైండర్ కింద తీసుకుంటాం. 33 అనేది రిమైండరు. ఇక్కడ 70 ఏమవుతుందంటే కోషెంట్ అవుతుంది. 70 అనేది ఏమవుతుంది కోషెంట్ అవుతుంది అన్నమాట. సో ఇది ఈ ప్రాసెస్. సో బై ప్రాక్టీస్ మీరు దీన్ని మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. అదేవిధంగా స్పీడ్గా చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్.